ఈరోజు ముచ్చట వచ్చేసి ఏంటంటే ఇంట్లోనే గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఉండండి. గులాబ్ జామున్ కోసం మనం గులాబ్ జామున్ ప్యాక్ తీసుకొని దాని కప్స్తోని మెజర్ చేసుకోవాలి. నాకు 2.5 కప్స్ అయినది. 2.5 కప్స్కి కొన్ని పాలు పోసుకుంటూ పిండిని పిసుక్కోవాలి. అంత మెత్తగా కాకుండా అంత గట్టిగా కాకుండా పిసుక్కోవాలి. పిండిని పిసుకున్నాక కొంచెంసేపు పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. పిండిని నానబెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2.5 కప్స్ పిండికి 3 కప్స్ చక్కెర తీసుకొని 3 కప్స్ చక్కెరకి 3 కప్స్ వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని గ్యాస్ మీద పెట్టి మరగబెట్టుకోవాలి. చక్కెర పాకం అనేది అంత బంకగా కాకుండా తీగ పాకం కాకుండా మీడియంగా మరగబెట్టుకోవాలి. దాని తర్వాత కొంచెం నానబెట్టుకున్న గులాబ్ జామున్ పిండిని తీసుకొని కొన్ని చిన్నగా ముద్దలు అనేది కట్టుకోవాలి. ముద్దలు కట్టుకున్న తర్వాత కొంచెం పక్కన పెట్టుకొని చక్కెర పాకంలో గట్టి పడకుండా కొంచెం హాఫ్ లెమన్ అనేది మనం పిండుకోవాలి చక్కెర పాకంలో. దాన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. దాన్ని చల్లారనివ్వకుండా మూత పెట్టుకోండి. దాని తర్వాత బ్యాండి తీసుకొని బ్యాండిలో ఆయిల్ పోసి చేసుకున్న గులాబ్ జామున్ ఉండాలి అనేటివి ఆయిల్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేటట్టు బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసిన తర్వాత వేడి అలానే తీసి చక్కెర పాకంలో వేసేసేయండి. హోమ్ మేడ్ గులాబ్ జామున్ రెడీ. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.